అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారు నిలబడబోతున్నాడు, ఆయన గెలిపించే బాధ్యత మీది అని వారిని సంరక్షించుకున్నాం. గద్ద నుంచి కోడి పిల్లల్ని ఏ విధంగా కాపాడుకోవాలో ఆ విధంగా కాపాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. నిజంగా ఆయనకు నైతికత తెలిసి ఉంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడే నెంబర్స్ తెలుసు కదా. ఆ నోటిఫికేషన్ వచ్చిన మరుసటి రోజునే మేము పోటీ చేయట్లేదని చెప్పొచ్చు కదా. అప్పుడు చెప్పలా. ఒక కమిటీ వేశాడు, అందరిని పిలిచాడు, మాట్లాడాడు, మాలో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లు చేశాడు. 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం అని చెప్పి ప్రలోభ పెట్టారు. ఈ ప్రలోభలకు లొంగే పరిస్థితుల్లో లేరు ఓటర్లు. బొత్స సత్యనారాయణ గారు ముందుగానే నిర్ణయించబడ్డాడు ఆయన క్యాండిడేట్గా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మేమంతా పగడ్బందీగా ప్లాన్ చేసుకోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పోటీ పెట్టలేక జారుకుని, అది ఆయన నైతికతకు గొప్ప నిదర్శనమని వాళ్ళు హరికథలు చెబుతుంటే వినవలసినటువంటి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. నిజంగా ఇవాళ వారు చెప్తున్నట్టుగా ఏది నైతికతకు తావిచ్చి మేము పోటీ పెట్టలేదనుకుంటే రాబోయే కాలంలోనే మనవి చేస్తున్నా. రాబోయే కాలంలో 4 సంవత్సరాల దాకా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీల్లేదు. ఏది మున్సిపల్ కమిషనర్స్, మున్సిపల్ చైర్మన్స్ మీద కానీ, లేదా కార్పొరేషన్ చైర్మన్స్ మీద కానీ, లేదా ఎంపీపీల మీద కానీ, అది అయిపోయిన తర్వాత ప్రారంభమైంది. అప్పుడు చూస్తాం కదా మీ నైతికత ఏమిటో. అప్పుడు మీరు ఎన్ని పైరువేలు చేస్తారో తెలియదా? ఇక్కడ దాగేందుకు మొన్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో, విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎన్ని ప్రలోభాలు పెట్టి మోసాలు చేసి ఓట్ల దగ్గర కౌంటింగ్లో కూడా తేడా చేసి మీరు గెలుపొందినట్టుగా ప్రకటించుకున్నటువంటి పరిస్థితి మేము చూడలేదా? మీరా ఇవాళ నైతికత గురించి మాట్లాడేది అనేది ఇక్కడ నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఇలాంటి నైతికత గురించి ఎవరైనా ఈ రాష్ట్రంలో మాట్లాడొచ్చు, ఎవరైనా ఈ దేశంలో మాట్లాడొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయవేత్త నైతికత గురించి, నీతి గురించి మాట్లాడితే చాలా దుర్మార్గంగా ఉంటుంది. అదే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంటుందంటారే, అలా దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా నైతికత గురించి మాట్లాడుతూ ఉంటుంది. వేదాలు వర్ణించవలసింది పెద్ద పెద్ద పండితులు, పురోహితులు, వాళ్ళు వేదాలు